మొక్కలకి టానిక్ అండి ఇది. మనము వంట చేసేటప్పుడు ఏదైనా మిగులుతాయి కదండి పాత్రల్లో, అన్నాలు, కూరలు, లేదంటే వంట చేసినప్పుడు కూరగాయ తొక్కలు, మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ వేస్టేజ్, ఉల్లిపాయ తొక్కలు, అన్నం కూడా ప్లేట్లలో పిల్లలు ఏమైనా మిగిలిచ్చేస్తారు. ఇవన్నీ కూడా మనం ఒక బకెట్ పెట్టుకొని దానిలో వేస్తూ బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, దోసపిండి ఆడిచ్చినప్పుడు ఏదైనా గిన్నెలు కడితే అవి మొత్తం అండి దీనిలో వేసి పెట్టుకున్నాను నేను. 2 days 3 daysకి తీసి వాటిని కొంచెం ఫిల్టర్ చేసి సపరేట్ చేసుకుంటున్నాను. ఫిల్టరింగ్కి చిన్న బుట్ట ఉంటే దీన్ని వాడానండి. చూస్తున్నారు కదా, దీనిలో ఎక్షల్స్ అన్నీ ఉన్నాయి. పాత బకెట్స్ అండి, ఏమైనా ఒక 2-3 మనం ఇంట్లో పెట్టుకున్నామంటే ఒక దానిలో వేసుకోవచ్చు. అది 2 days తర్వాత మనం బయట పెట్టేసి దాని మీద మూత పెట్టేయచ్చండి. ఈ విధంగా వాటిని ఫర్మెంట్ చేసుకొని ఈ విధంగా ట్యాప్ వాటర్ పట్టుకొని దానికి 2 వాటర్ కలిపి, ఒక జగ్ అనుకోండి 4 జగ్గులు నీళ్ళు పోయాలి. పల్చగా ఉండాలండి. ఎంత పల్చగా ఉంటే అంత హెల్దీకి మంచిది మొక్కలకి. చిక్కంగా వేసామంటే అవి జిగురులాగా మట్టిలో ఉండి ఫంగస్ ఫామ్ అయ్యి చెట్ల వేరంతా కుళ్ళిపోయి చెట్లన్నీ చనిపోతాయండి. అందుకని మనం చిక్కంగా వేయకూడదు. వారం రోజులు పులిచినా కూడా పర్వాలేదండి. ఎన్ని రోజులు పులిస్తే అంత మంచిది మొక్కలకి. ఎక్కువ బ్యాక్టీరియా తయారవుతుంది. ఇది మొక్కలకి ఉపయోగకరమైనటువంటి మట్టిని కుళ్ళగిచ్చి బలాన్ని ఇచ్చే మంచి బ్యాక్టీరియాలండి. ఫర్మెంటేషన్ అంటారు ఇంగ్లీష్లో. మేము చిన్నపిల్లలం అప్పుడు ఇలాగే ఏది మిగిలితే కూడా ఒక బిందెలో వేసేవాళ్ళము. మా ఇంటి పక్కన పశువుల్ని మేపేవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకి 4-5 పశువులు ఉండేవి. బర్రెలను చాకేవాళ్ళండి. ఆమె రోజు సాయంత్రం వచ్చి వాటిని తీసుకొని తొట్టులో ఆవులకు పోసి నీళ్లు కలిపి తాపిచ్చేది. దీన్ని మేము అప్పుడు కుడితి అని పిలిచేవాళ్ళం అండి చిన్నపిల్లలప్పుడు. మీరేమని పిలిచేవాళ్ళండి? సేమ్ ఇవే అండి. ఇంట్లో ఏం మిగిలితే అవన్నీ ఒక దానిలో వేసి బియ్యం కడిగినవన్నీ పోస్తే, ఆ రోజుల్లో డబ్బులు పెట్టి పశువులకి మేత తయారు చేసి శనక్కాయ తొక్కు ఇవన్నీ తెచ్చి ఇప్పుడు అయితే మనం వేస్తున్నాం కదా, అవన్నీ అంతగా వేసేవాళ్ళు కాదండి ఆ రోజుల్లో. ఇట్లా ఒక 10 మంది ఇళ్ళల్లో బకెట్స్ పెడితే 10 బిందెలు వచ్చేవాళ్ళు. అవి పశువులను చాకేదానికి ఉపయోగపడేది. ఇప్పుడు మనము అదే ద్రావణాన్ని మొక్కలకు కూడా వాడొచ్చని తెలుసుకున్నాము. మంచి విషయం అండి. మనము వేస్టేజ్ అని ఎలా వాడుకోవాలో కొంచెం అవగాహన మన ప్రజలందరికీ కూడా వచ్చింది. నేను కూడా ఈ మెథడ్ని ఈ మధ్య ఫాలో అవుతున్నాను. కొత్తగా స్టార్ట్ చేశానండి. కిచెన్ గార్డెన్లో కొత్తగా వేశాను. ఇప్పుడు కనిపించే మొక్క దొండపాదండి. దీనికి కూడా కొంచెం పోసాను. పాలాకు, గోంగూర, తోటకూర, బెండ చెట్లు, బీర చెట్లు, ఇట్లా కొన్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశానండి. టబ్స్ కొని నేను అన్నీ రెడీ చేసేది మట్టి తెచ్చి చేయడానికి కొంచెం ఖర్చు అయింది. కొంచెం మనం ఇంట్రెస్ట్ పెట్టాలండి. ముందు మనం ఇంట్రెస్ట్ పెడితే కాంది ఏం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలు చూపిస్తున్నట్టు ఏ మొక్కలైనా అండి, అవి పూల మొక్కలైనా కూరగాయల మొక్కలైనా ఈ విధంగా ఒక కర్రపుల్ల తీసుకొని లేదంటే ఒక ఐరన్ కమ్మీ తీసుకొని చుట్టూ ఇలా లూజ్ చేయాలండి. ఒకరోజు ముందు చేసుకొని నెక్స్ట్ డే పోస్తే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఆ విధంగా మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి మొక్కల్ని పెంచాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.